ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ప్రభువారు మనకిచ్చినందుకు ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియా దైవ జన్మ, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానము చేద్దాము. రండి ప్రియా దైవ జన్మ. యోహాను పత్రికలో ఒక మాట, యోహాను శుభవార్తలో ఒక మాట, 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నిజమైన ఎలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలుగా మాకు వడ్డించి మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి వ్యక్తిని వెలిగించమని ప్రార్థిస్తూ ఘనత పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి ఈ ఉదయకాల దైవ ధ్యానాలలో ఎన్నో అంశాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మరి కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించవలసిన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వాటిని కొన్ని వివరిస్తూ మరి మనకు బోధిస్తూ వస్తున్నారు. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నటువంటి లేఖనాన్ని మనము బైబిల్లో అలా ఉందా లేదా అని లేఖన కాంతిలో మనము దాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఊరకనే మనం ఏదో ఉదయకాల ధ్యానం వింటున్నాము, వెళ్తున్నాము అనుకోకుండా ఆ విషయాన్ని పరిశీలించి పరీక్షించవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏమిటయ్యా అంటే, ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయము ప్రథమ స్థితి. ఈ ప్రథమ స్థితిలో ఏమి ఉండేది, ఈ ప్రథమ స్థితిలో ఎలా ఉండేది, ఈ ప్రథమ స్థితిలో మరి అసలు ఎలా మనం ఊహించుకోవాలి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి మనము ఈ సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించవలసినటువంటి అవసరం ఉందని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. సృష్టి పూర్వము యుగముల యందు ప్రారంభములో యుగములు ప్రారంభము కాకమునుపు ఉన్నటువంటి స్థితిని గురించి బైబిల్ చెబుతున్నటువంటి విషయాలు, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి విషయాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు క్రైస్తవ వేదాంతులే పట్టించుకోలేదు, అర్థం చేసుకోను లేదు. ఈ విషయాలను బైబిల్ చాలా నిగూఢంగా మర్మయుక్తమైనటువంటి పదజాలంతో మాట్లాడుతుందని చాలామంది గ్రహించట్లేదు. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకిస్తున్నటువంటి సాక్ష్యము ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. మనకు ఆది కాండంలో కనబడుతుంది. ఏమని కనబడుతుంది? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని మనకు యోహాను సువార్తలో స్పష్టంగా మొదటి నుండి మనకు కనబడుతున్నటువంటి ఆ మాటలు. ఆ వాక్యము అనబడినటువంటి వ్యక్తిలో ఏముందంటే జీవముండెను, ఆ జీవము ఎలుగై ఉండెను. చూడండి, యోహాను సువార్తలో మనకు ఆ మాట కనబడుతుంది. 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము
మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను అని రాయబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే ఆయనలో జీవముండెను. ఏమండి? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయనలో వెలుగు. ఏమండి? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అని మనకు యోహాను సువార్త ప్రారంభంలో వచనాల్లో మనకు ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ విశ్వము సృష్టింపబడక మునుపు ఉండినటువంటి ప్రథమ స్థితిని గూర్చి మాట్లాడుతుంది బైబిల్. ఈ విశ్వము ఏది లేనప్పుడు, ప్రారంభము లేనప్పుడు, ఆ ఆది నుండి అనాది నుండి ఏమి ఉందో దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆ ప్రథమ స్థితిని గూర్చి మాట్లాడుతున్నాయి ఈ లేఖనాలు. అందులో ఆఖరి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవునిలో జీవముంది. ఆ జీవాన్ని ఎలుగుతో పోలుస్తుంది బైబిల్. ఆ జీవాన్ని ఎలుగుతో పోలుస్తుంది బైబిల్. ఆ వెలుగు నిజమైనటువంటి వెలుగు అని కూడా అభివర్ణిస్తుంది బైబిల్. మనం చదువుకున్నటువంటి 9వ వచనంలో ఆ వెలుగు దేవునిలో జీవపు వెలుగు, అది సత్యమైనటువంటి వెలుగు. ఎక్కడ ప్రకాశించిందంటే చీకటిలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఆ ప్రథమ స్థితి మనము ఊహించుకున్నప్పుడు ఒక మహా తేజోమండలాన్ని చుట్టూ ఆ చీకటి కూడా ఊహించుకోవాలని ఇలా ఎలుగు పక్కనే చీకటిని గుర్తించటం చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఇక్కడ చీకటి అనే చెప్పబడుతుంది. ఆ చీకటి అని చెప్పబడుతున్నటువంటి అది మామూలు చీకటి కాదు. అది ఏ చీకటి అంటే అది మామూలు చీకటి, ఈ ప్రకృతి సంబంధమైన ఎలుగు, ప్రకృతి సంబంధమైన చీకటి కాదు. మరి ఎటువంటిది అంటే ఇది దైవపు వెలుగు అనేది మనము చాలా జాగ్రత్తగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అది మనం చూస్తే అక్కడే 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగు అది దైవపు వెలుగు. ఆ వెలుగు ప్రకాశించుచున్నది, ఆ చీకటి గ్రహించకుండెను అని మనకు లేఖనము స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, అయితే వెలుగు చీకటి గ్రహించటం అంటే అర్థం ఏమిటి? దాని అర్థము చేసుకోవటము ఏమిటి, ఎలాగూ అని మనము ఒకసారి ఆ చీకటిని అర్థం చేసుకోకపోవటం ఏమిటి అనేది మనము గ్రహించాలి. అంటే ఆ చీకటికి ఆ వెలుగుకు ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే ఈ అర్థం చేసుకోకపోవటము అనే ఆ లక్షణాలను ఆ చీకటికి ఉంటాయి. అసలు చీకటి అంటే ఏమిటి? అది మనము ప్రస్తుతం గమనించవలసిన విషయము. చీకటి అంటే ఏమిటి? అప్పటి ప్రపంచంలో మనమెరగనటువంటి చీకటి ఏమిటి? ఇప్పటి లోకంలో చీకటి అంటే ఒక శక్తి కాదు, ఒక పదార్థము కాదు. వెలుగు లేకపోవటము అది చీకటి అంటాము. ఏమండి? వెలుగు అనేది ఒక శక్తి. అయితే చీకటి అలా కాదు. చీకటి అనేది లేని స్థితి. మనము చీకటి అని దానిని వ్యవహరిస్తూ ఉంటాం. కనుక ఈ చీకటిని, ఈ యొక్క లోక సంబంధమైన వెలుగును మనం పోల్చట్లేదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి వెలుగు. దీనినే ఆ ప్రథమ స్థితి అని బైబిలు మరి మనకు నేర్పిస్తున్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు. ప్రియా దైవ జనాంగమ, వెలుగు పుట్టించటానికి మార్గాలు ఉన్నాయి, కానీ చీకటిని పుట్టించే మార్గాలు ఏమిటి? చీకటిని పుట్టించటానికి అంటూ ప్రత్యేకంగా మార్గాలు ఏది
లేదు. ఎలుగు లేకుండా చీకటి కలిగింది ఏకైక మార్గమని. అందుకే చీకటి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కానీ పదార్థం కానీ కాదు. అది ఇప్పటి ప్రపంచంలో మరుగై ఉన్నటువంటి సత్యము. ఈ ప్రపంచంలో మరుగై ఉన్నటువంటి సత్యము. ఈ మరుగైనటువంటి ఈ సత్యాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి అంటే, ప్రియా దైవజనమ, మరి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి లేఖనంలో నుండి నేర్చుకోవాలి. అయితే మనము ఈ పంచభూతాలను సృష్టించక మునుపు ఉండినటువంటి స్థితిని గూర్చి మాట్లాడుతున్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ఈ పంచభూతాలు సృష్టించబడక మునుపు ఉండినటువంటి ఆ పరిస్థితుల గురించి బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే అది మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఎలుగు అంటే మామూలుగా ఇప్పుడు మనం ఎరిగినటువంటి వెలుగు కాదది. ఒక పోలిక భాష, ఒక పోలిక భాష, సాదృశ్య భాష. దేవునిలో వెలుగు ఉండెను అంటే వెలుగుతో దేవుణ్ణి పోలుస్తున్నాడు. ఆ యొక్క లేఖనాన్ని దేవునితో పోలుస్తున్నటువంటి లేఖనము. దేవునిలో వెలుగు ఉండెను అంటే వెలుగుతో దేవుణ్ణి పోలుస్తున్నాడు. అంతేగాని దేవుడు ఒక వెలుగని, వెలుగు మండలమని మనము అనుకోకూడదు ప్రియా దైవజన్మ. అలాగే చీకటి అనే మాట కూడా చీకటి అనే మాట కూడా సాదృశ్యమే. వెలుగై ఉన్న దేవుని ప్రక్కన ఏదో ఉంది. దాన్ని పోల్చడానికి పరిశుద్ధాత్మ దేవునికి ఇప్పటి ప్రపంచంలో ఒక్క పోలిక దొరికింది. ఏమిటి ఆ పోలిక అంటే అది చీకటి. ఆ చీకటి ఇప్పుడు ప్రపంచంలో చీకటి అంటే అది ఒక శక్తి కాదు, అది ఒక పదార్థము కాదు. సృష్టికి పూర్వము చీకటి అంటే ఒక స్థితి కాదు, అది కేవలము ఒక శక్తి చైతన్యమైనటువంటి ఒక శక్తి. ఆ శక్తి పేరే దాన్ని చీకటి అంటున్నారు. అది ఎలాగ ఉంటుంది అంటే దాన్ని ఒక శక్తి కనుకనే ఆ చీకటి దేవుని వెలుగును అర్థం చేసుకోలేక పోయింది అని చెబుతుంది లేఖనము. అది ఒక శక్తి కనుక లేఖనాన్ని, దేవుని మాటను, దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోయింది అని లేఖనం చేస్తుంది. మరొక అద్భుతమైనటువంటి విషయము, అపోస్తలుడైన యోహాను తాను సువార్త గ్రంథములో రాసినటువంటి ఆ ప్రథమమైనటువంటి విషయాలన్నిటినీ తన పత్రికల్లో మళ్ళీ ప్రస్తావిస్తూ అంటాడు. యోహానుకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యములు కొంత యోహాను సువార్తలోను, కొంత పత్రికల్లోనూ, లేఖనములో మనకు రాయబడినటువంటి మాటలు. యోహాను పత్రికలో మనము చూసినట్లయితే యోహాను పత్రికలో రాయబడినటువంటి ఆ అద్భుతమైన మాట ఆ పత్రిక కలిగినటువంటి ఆ పత్రికను చదివితే యోహానుకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యం ఏమిటంటే యోహాను మనకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే మనకు బోధపడుతుంది. యోహాను సువార్తలోను తాను ప్రస్తావించినటువంటి వెలుగు, ఆ చీకటి అనేది ఆ స్థితినే మళ్ళీ తిరిగి యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో మనం గమనిస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అని ఇక్కడ లేఖనంలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మనకు తెలియజేస్తున్నటువంటి మాట. ఏమంట? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఇక్కడ మళ్ళీ యోహాను పత్రికలో యోహాను ఆ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ చీకటిని గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రకృతికి మించింది, ప్రకృతిలో వెలుగు కాదు, అది ప్రకృతికి అతీతమైనటువంటి ఆ చీకటిని గురించి యోహాను మాట్లాడుతున్నాడు. ఒక శక్తివంతమైనటువంటి ఇక్కడ యోహాను వాడుతున్నటువంటి భాష, ఆ భాషలోనే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆయనలో చీకటి
లేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, వెలుగులో చీకటి ఎలా ఉంటుంది, ఇప్పటి ప్రకృతిలో వెలుగు ఉన్న చోట చీకటి ఉండడము, ఆ వెలుగు ఆ స్థితిలో దాని దరిదాపుల్లోకి ఆ చీకటి ఉండటము సాధ్యము కానప్పుడు, ఇక వెలుగు లోకములో చీకటి ఉండటం ఎలా సాధ్యమవుతుంది అంటే, అది ఆ ఆదిలో ఉన్నటువంటి ఆ చీకటి లేదంటే ఆ వెలుగు దైవముల గురించి దేవుని గురించి యోహాను భక్తుడు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. అలాంటప్పుడు అలాంటి సర్వసాధారణమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇక్కడ వెలుగంటే మామూలు వెలుగు కాదండి. చీకటి అంటే ఇప్పటి ప్రకృతిలో ఉన్నటువంటి చీకటి కూడా కాదండి. అది ఒక రకమైనటువంటి దైవశక్తి. ఆ దైవశక్తి పక్కన మరొక చీకటి ఉంది. ఆ చీకటిని మనము మునుముందు ఇంకా ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడ్డలారా. వెలుగనేది ఒక శక్తి వ్యక్తి, ఆయన దేవుడు. చీకటి అనేది మరొక శక్తి. ఆ రెండో శక్తి ఆరంభంలో ఉంది. అప్పటికింకా సృష్టి అనేది లేదా ఆ సృష్టి అనే ప్రక్రియ ప్రారంభము కాలేదు. అప్పుడే యుగములకు పూర్వము ఈ వెలుగు చీకటి రెండు ఉన్నాయి అని ఈ వెలుగు ప్రకాశిస్తుంది, ఈ చీకటి వెలుగును అర్థం చేసుకోలేకపోతుంది అని ప్రథమ స్థితిని గురించి లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి సర్వసత్యము. ఈ ప్రథమ స్థితిలో ఉన్నటువంటి ఈ విశ్వ చరిత్ర మొదటి ఆరంభంలోనే అధ్యాయంలోనే అంతకన్నా ముందు ఉన్నటువంటి ఆ మాటే తలెత్తుతుంది. ఎందుకంటే ఆ వెలుగు చీకటి లేని ఆ ఘటన లేనిది అని మనము ఎప్పుడు ఊహించామో, ఆ వెలుగు ఆ చీకటి తప్ప ఇంకేది లేని స్థితిని గురించి ఈ ప్రథమ స్థితిని గురించి మనకు లేఖనము నేర్పిస్తున్నటువంటి సర్వసత్యము దేవుని బిడ్డలారా. వెలుగు చీకటి, వెలుగు లేని స్థితి ఎప్పుడూ లేదు అని అప్పటికంటే ముందు ఉన్న ఆ ప్రతి సృష్టింపబడినటువంటి ఆ విషయాలను మనము ఆ రెండిటిని మరి జాగ్రత్తగా బేరీ చేసి చూస్తే, ఆలోచించి చూస్తే, చీకటి వెలుగు మనము గమనించవలసింది ఏంటంటే, ప్రకృతి సంబంధమైనటువంటి వెలుగు, ప్రకృతి సంబంధమైనటువంటి చీకటి కాదు. ఈయన్ని దేవుడు సృష్టించాడు. అయితే రాత్రికి పగలు, పగలకు రాత్రి దేవుడు సృష్టించాడు. దీనికి అతీతమైనటువంటి వెలుగు చీకటి ఉంది. అది దైవము వెలుగైతే, చీకటి అనేది ఒక శక్తి ఉంది. ఆ శక్తిని గురించి మనం ఇంకా రానున్న దినాల్లో మనం ఇంకా దానిని ఒక్కసారి ఆలోచిద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అదే మనం 9వ వచనం చదువుకుంది, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటూ మరి 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఇక్కడ రాయబడినటువంటి మాట, యోహాను పత్రికలో రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాల రెండింటిని స్పష్టంగా చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యాలను ప్రభువా మీ కృపలో భద్రపరిచి వివరించి మయం పొందమని, చిన్న మీ పాస్తానికి చేర్చుకోమని, అందరికీ అర్థమయ్యేలా కృప చూపించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.